హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పి 01-2025 సిబిటి 1 రిజల్ట్స్ అయితే వచ్చినాయి. వాటి గురించి మనం క్లియర్ కట్గా ఒక ఐడియా తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ సిబిటి 2కి ఎలా ప్రిపరేషన్ అవ్వాలి అనే విషయాన్ని కూడా మనం క్లియర్గా చూద్దాం. ఓకేనా? సో చాలామంది పిల్లలు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడో ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ రాసి సో ఇప్పటి వరకు వెయిట్ చేశారు. సో రాక రిజల్ట్స్ వచ్చినాయి, కానీ రిజల్ట్స్లో చాలామంది పిల్లలు క్వాలిఫై అవ్వలేకపోయారు. సో అవ్వలేని వాళ్ళు ఎవరు కూడా బాధపడమాకండి. మళ్ళీ వెంటనే 11,000కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంది కదా, దానికి చక్కగా మీ ప్రిపరేషన్ స్పీడప్ చేయండి. అయితే ఎలా మిస్ అయిపోయారు ఏంటనే విషయం ఒక అబ్బాయి మార్క్స్ తెచ్చుకున్న కామెంట్ సెక్షన్ కూడా ఒక అబ్బాయి రాశాడు. నేను దాన్ని కూడా మాట్లాడతాను, చూడండి. ఓకేనా? లాస్ట్ టైం కన్నా ఇప్పుడు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు, అయినా క్వాలిఫై అవ్వాల. ఆ అబ్బాయి మాటల్లోనే మీరు చూద్దరు. కానీ కాబట్టి ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో మీరు దిగాల పడద్దు. సో మీ ఫైనాన్షియల్ స్టేటస్, ఇంట్లో మీ పరిస్థితి చూసుకొని చాలా జాగ్రత్తగా ఈ సిబిటి నెక్స్ట్ 26 నోటిఫికేషన్కి నేను కూర్చోవాలా కూర్చోకూడదని ఆలోచన అయితే తీసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు సిబిటి 1 క్వాలిఫై అయిన పిల్లలందరూ కూడా చాలా బాగా మీరు రాస్తేనే మీరు క్వాలిఫై అవుతారు. ఎందుకంటే సికింద్రాబాద్ కట్ ఆఫ్లు మోడరేట్గానే ఉన్నాయి, చాలా మంచిగా మీరు మార్క్స్ తెచ్చుకున్నారు. అది సరిపోదు, ఇప్పుడు ఇంకా బాగా చదవాలి. సో వీఆర్ గోయింగ్ ఇన్ టు సిబిటి 2. దాన్ని మనం చాలా జాగ్రత్తగా క్రాక్ చేయాలి. లాస్ట్ టైం కూడా మనం సిబిటి 2ని అలాగే పెట్టుకున్నాం. సుమారుగా 2,500 మంది లాస్ట్ టైం ఏఎల్పి పోస్టుల్లో సికింద్రాబాద్లో మన ఛానల్ నుంచి చాలామంది పిల్లలు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరి మెసేజెస్ కానీ వాళ్ళందరి రిపోర్ట్స్ కానీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, చూసుకోవచ్చు. ఈసారి కూడా మనం అలాగే చేద్దాం. ఓకేనా? సో దానికి ఎలా చేయాలి ఏంటనే విషయాలు క్లియర్ కట్గా మాట్లాడుకుంటూ వెళ్దాం. పెద్ద ప్లాన్ ఏమి ఉండదు, సింపుల్ ప్లానే, కానీ జాగ్రత్తగా నువ్వు అప్లై చేస్తే చాలు. సో ఫస్ట్ సికింద్రాబాద్ కట్ ఆఫ్లు ఇదిగోండి, మనం మాట్లాడుకున్నట్టు 72, ఇక్కడేమో 77, 63, 62, 72, 60, 30. ఓకేనా? నేను ఆల్రెడీ రిజల్ట్స్ వస్తున్నప్పుడు కూడా ఆడియో మెసేజ్ టెలిగ్రామ్లో పెట్టాను. ఎవరికైతే 54, 53 మార్కుల దగ్గర వస్తారో వాళ్ళకి ఆటోమేటికల్లీ 72 దగ్గరికి వస్తారు. మీరు ప్యానిక్ కావాల్సిన పని లేదు అని మనం మాట్లాడుకున్నాం. ఓకేనా? సో అనుకున్నట్టుగానే జరిగింది. సో కట్ ఆఫ్స్ అయితే అవుట్ ఆఫ్ 100కి తీస్తే ఓబీసీకి 72 ఉంది. సో 72 అనేది మామూలు కట్ ఆఫ్ కాదు, అంటే 54, 53 అన్ని మార్క్స్ తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఓకేనా? సో మొత్తంగా ఎంతమందిని తీశాడు? 23,636 మందిని తీశాడు. ఓకేనా? 1:15 తీయాలి కదా. 23,636 మందిని సికింద్రాబాద్ బోర్డు కింద సిబిటి 2కి సెలెక్ట్ చేశాడు. నెక్స్ట్ మనం సిబిటి 2కి పోటీ పడుతున్నప్పుడు 23,636 మందితో మనం పోటీ పడాలి. సో మన పోటీ ఇక లక్షల్లో నుంచి వేలల్లోకి వచ్చేసింది. ఓకేనా? సో ఇదిగోండి, ఓబీసీ కట్ ఆఫ్ 54.64, ఇది 57, 3 మార్కులు తేడానే. ఇక ఎస్సీ 47, 10 మార్కులు, 6 మార్కులు తేడా ఉంది. ఇక్కడ ఎస్సీకి ఎస్టీకి చాలా తక్కువ ఉంది, 45. 45 కరెక్ట్గా ఎక్కడుంది? మిడ్లో ఉంది. ఎస్సీకి ఎస్టీకి మిడ్ కరెక్ట్గా మధ్యలో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ ఉంది. ఇక ఎక్సర్విస్మెన్ కట్ ఆఫ్ తీసేయండి, దాని గురించి ఎక్కువ మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఈ అబ్బాయి చూడండి, లాస్ట్ టైం రాసిందే. లాస్ట్ టైం 42 వచ్చాయి, సెకండ్ స్టేజ్కి సెలెక్ట్ అయ్యాను. ఈసారి 10 మార్క్స్ ఎక్కువ వచ్చాయి కదా సార్, అయినా నాట్ సెలెక్టెడ్. 52.34 వచ్చినాయి, కానీ కట్ ఆఫ్ 54.64. ఆ వ్యక్తి క్వాలిఫై అవ్వాల. లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాను కదా అని అనుకుంటాడు, కానీ సరిపోదు. నీ అంతటా నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే సరిపోదు, ఉన్న కాంపిటీషన్కి తగ్గట్టుగా నువ్వు లెగవాలి. లాస్ట్ టైం ఎంత? 18,799, నియర్లీ 19,000 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు 10,970 పోస్టులే ఉన్నాయి. 9,000 పోస్టులు తగ్గిపోయినప్పుడు నీకు 10 మార్కులు ఎక్కువ వచ్చినా పని అవ్వదు. ఇలా చాలామంది పిల్లలు ఉన్నారు డెసిమల్స్ దగ్గరికి వచ్చిన వాళ్ళు పాయింట్ తర్వాత. వాళ్ళందరూ బాగా చదివే పిల్లలే. సెకండ్ స్టేజ్ కూడా లాస్ట్ టైం సెకండ్ స్టేజ్కి క్వాలిఫై అయ్యాడు అంటే వర్త్ఫుల్ క్యాండిడేటే, కానీ చూసారు ఇప్పుడు ఎలా పోయిందో. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ సిబిటి 1లో రాసిన పిల్లలు చాలామంది చేశారు. కాబట్టి సిబిటి 1 నెక్స్ట్ ప్రిపేర్ అయ్యే పిల్లలు ఈ తప్పులు చేయొద్దు.
మీరు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మనకు ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఏంటి అడ్వాంటేజ్ అంటే ఈసారి సైన్స్ మాత్రమే ఉంది, ఈసారి జనరల్ అవేర్నెస్ లేదు. కాబట్టి ఎక్కువ స్కోర్ మన దగ్గరే ఉంది. కాబట్టి CBT 1కి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న గ్రూప్ డి PYQs CBT 1కి సరిపోయిద్ది. సేమ్ 10th NCERT. ఓకేనా, సేమ్ సరిపోయింది, ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే 9th క్లాస్ NCERT వచ్చింది కదా, ఆ పాత PYQs పనికొస్తాయా లేదా అని చెప్పి అడుగుతున్నారు. అసలు ఆ క్వశ్చన్ ఫూలిష్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే NCERTలో సబ్జెక్ట్స్ ఏమీ మారలా, ఉన్న సబ్జెక్ట్స్ని తీసేశాడు. కానీ ఆల్రెడీ ఉన్న సబ్జెక్ట్స్ అలాగే ఉన్నాయి. వాటికి అప్లికేషన్ ఓరియంటెడ్లో చాలా చక్కగా వివరంగా ఇచ్చాడు. 9th క్లాస్ NCERT కొని ఓపెన్ చేసి చూస్తే అర్థమైద్ది. కానీ అలా ఎక్కువ మంది ఓపికతో ఓపెన్ చేసి చూడలేరు. మన దగ్గర ఓపెన్ చేయడం కూడా ఓపిక లేదు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి లేదు. అందుకే దాన్ని ఓపెన్ చేసి చూడట్లా. కానీ చూస్తే ఒక మోషన్ అనే కాన్సెప్ట్ని అట్టికాయ ఒలిచి తినలేమేమో అని చెప్పి పిసికి నోట్లో పెడుతున్నాడు. అంత బాగా వివరంగా ఇచ్చాడు. ఓకేనా, కానీ మీరు ఓపెన్ చేసి చదవట్లా. అలా చేయకపోవడం వల్ల ఇలా మార్కులు తగ్గిపోతున్నాయి మనకి. చూడండి, ఇప్పుడు అబ్బాయి ఎంత కష్టపడ్డాడు. 52 ఏంటి, 54 ఏంటి, లాస్ట్ టైం కన్నా 10 ఎక్కువ వచ్చినాయి, నాకు ఎందుకు రాదన్న ఆలోచనతోనే ఉంటాడు ఈ 3 నెలలు. కానీ దెబ్బేసింది ఏడ. ఆ తప్పు నెక్స్ట్ ఇప్పుడు CBT 1లో పోయిన మీ అందరికీ నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకూడదు. అలా అవ్వకూడదు అంటే ఇప్పుడు జరుగుతున్న గ్రూప్ డి PYQస్ని జాగ్రత్తగా చూడండి. నేను చాలా క్వశ్చన్స్ అవన్నీ సెర్చ్ చేసి తీసుకొచ్చి అవుతుంటే 1000-2000 మంది చూస్తున్నారు. ఎక్కువ మంది మీరు చూసుకోవాలి. అవన్నీ కూడా అవన్నీ గ్యాదర్ చేసి ఎక్కువ ఇన్ఫర్మేషన్తో మాట్లాడుతున్నప్పుడు అది మీరు సబ్జెక్ట్ని గెయిన్ చేసుకోవాలి, లేకపోతే కుదరదమ్మా. చూస్తున్నారు ఎలా ఉందా, ఇప్పుడే ఇలా ఉంటే నెక్స్ట్ ఇంకా ఉండిద్ది. ఎందుకంటే దీంట్లో మిస్ అయిన వాళ్ళు అక్కడికి వస్తారు. నెక్స్ట్ CBT 1కి రెడీగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎక్కువ పోస్టులు ఏం లేవు. 11,000 పోస్టులకేమో ALP పోస్టులు ఉన్నాయి, 22 పోస్టులకేమో గ్రూప్ డీలు ఉన్నాయి. లక్షల మంది రెడీగా ఉన్నారు పోరాటం చేయడానికి. NTPC పోస్టులో మన వల్ల కాదు, ఎందుకంటే వాడి కట్ ఆఫ్లో 75 నుంచి 80 మధ్య ఉంటున్నాయి ప్రిలిమ్స్. దానికి హెవీగా చదవాలి. అలాగని కాదు అంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేయడం కాదు, మీలో కూడా బాగా చదివే పిల్లలు ఉంటారే, చాలా కాన్సన్ట్రేషన్గా చదివే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి కొట్టగలిగిన కాస్త పోస్టులు ఇవి. టెక్నీషియన్ గ్రేడ్ 3 చాలా తక్కువ ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి వాటిలోకి మీరు వెళ్ళాలి అంటే CBT 1లో ఇప్పుడు చేసిన తప్పులు మళ్ళా చేయొద్దు. చేస్తే మాత్రం మళ్ళా ఉద్యోగం రాదు. ఇది CBT 1లో మిస్ అయిన పిల్లలకి చెబుతున్న విషయాలు, గమనించండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. CBT గురించి 2 గురించి కాస్త లెక్క చూద్దాం. నేను సికింద్రాబాద్ గురించి ఎందుకు మాట్లాడుతానంటే ఎక్కువ మంది సికింద్రాబాద్ పిల్లలు ఉంటారు కాబట్టి. చెన్నై చాలా తక్కువ మంది ఉన్నాయి, 362. ఇక వేరే బోర్డులో పెట్టుకున్న ప్రిపేర్ అయ్యే విధానం అయితే ఇదే. కాస్త సికింద్రాబాద్కి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఒక క్యాలిక్యులేషన్ వేసి రఫ్ క్యాలిక్యులేషన్తో ఒక ఐడియా ఇస్తున్నా. ఓకేనా, సార్ ఎందుకు సికింద్రాబాదే చదువుతారు అని అనుకోవద్దు, ఎందుకంటే ఎక్కువ మంది పెడతారు కాబట్టి చదువుతున్నాను. 967 మంది ఇదిగోండి SCR. ఈస్ట్ కోస్ట్లో ఏమో 533, కానీ మనం 533 తీసుకోకూడదు. ఈస్ట్ కోస్ట్లో పోస్టులు పెంచాడు. ఈస్ట్ కోస్ట్లో పోస్టులు ప్రీవియస్ వ్యాకెన్సీస్ 533, వాటిని 606కు పెంచాడు. 53 ఎక్స్ పైన 61 పెంచాడు. మనం వీటిని తీసుకోవాలి. కాబట్టి 967 SCR, ఈస్ట్ కోస్ట్ 606, మొత్తం 1573 ఇంటూ 15 కొడితే 23,595. ఓకేనా, మనల్ని ఎంతమందిని తీశాడు? 23,636. ఎగ్జాక్ట్గా ఒక 41 పోస్టులు ఎక్కువ తీశాడు అంతే. ఓకేనా, కానీ ఎగ్జాక్ట్గా అనుకున్న ఫిగర్లోనే తీశాడు. ఇప్పుడు మన పోటీ వీళ్ళతోనే ఉంది. ఓకేనా, 23,595 మందితో నువ్వు సికింద్రాబాద్లో పోటీ చేయాలి. ఇక మిగతా వాళ్ళ గురించి నీకు అనవసరం, వాళ్ళతో పట్టించుకోమాగా. ఈ 362 అసలు విషయమే కాదు, చాలా తక్కువ. హెవీ కాంపిటీషన్ ఉండిద్ది. CBT 2 కట్ ఆఫ్లు మాత్రం చెన్నై లెగిసిపోతాయి, పైకి బాగా లెగుస్తాయి. ఓకేనా, కాస్త నువ్వు మాట్లాడుకుంటే రాంచి, సికింద్రాబాద్ ఇవి మాత్రమే ఎక్కువ 1500 పోస్టులు 1100 ఉన్నాయి కాబట్టి కాస్త మోడరేట్గా ఉంటాయి. కానీ చెన్నై కట్ ఆఫ్లు, బెంగళూరు కట్ ఆఫ్లు లెగిసిపోతాయి, అదైతే పక్కా. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఈ CBT 2లో మనం క్వాలిఫై అయ్యి మనం సైకోకి వెళ్ళాలి. సైకోకి 3 మెంబర్స్ ఇస్తాడు, 1:3. అంటే 4,719. అంటే 23,000 మంది నుంచి నువ్వు లెగిసి వచ్చి ఎక్కడ పడాలి? 4,719 మందిలో పడాలి. ఓకేనా, అలా పడాలి. కాబట్టి ఇది కేవలం క్వాలిఫై అనుకుంటే కాదు, ఇక్కడ పార్ట్ ఏలో నువ్వు ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలి.
పార్ట్ ఏలో 70% తీస్తారు. ఓకేనా? అది సైకో మార్కులు ఎంత కాదన్నా సైకోకి నువ్వు 22 నుంచి 24 మధ్య తెచ్చుకుంటావు. 22, 24 ఈ మార్కులు తెచ్చుకుంటావు 30 మార్కులకి అనుకుందాం. లాస్ట్ టైం ఎక్కువ మంది పిల్లలు మన దగ్గర నేర్చుకున్నా, మన దగ్గర క్లాసులు విన్నా, బయట రాసిన తెచ్చుకున్న యావరేజ్ స్కోర్ ఇదే అనమాట. 20 నుంచి 24 మంది ఎక్కువ మంది ఉన్నారు. సో మనం మోడరేట్గా 20 వేసుకుందాం. ఓకేనా? నీకు 20 వచ్చినాయి. ఇక్కడ నీకు ఎన్ని రావాలి? పార్ట్ ఏలో మినిమం నీకు 60 అయినా రావాలి. 7 ఆర్లు ఎంత? 42. ఎంత వచ్చింది? 62. చూసారా? 62 వస్తే నువ్వు లైన్లో ఎక్కడా ఉండవు. అసలు పనికిరావు నువ్వు. మరి పార్ట్ ఏలో 70 తెచ్చుకుందాం. 70 7 ఏళ్ళు ఎంత? 49. 49 ఒక 20 ఎంత? 69. కాస్త దగ్గరికి వచ్చావు, 70 దగ్గరికి వచ్చావు. ఈ 69 కట్ ఆఫ్ ఎక్కడుంది? ఇప్పుడు తీస్తున్న సెకండ్ డీవీ, థర్డ్ డీవీలో ఉంది. అంటే నువ్వు రేపటి రోజున సికింద్రాబాదులో ఉద్యోగం కొట్టాలంటే నీ టార్గెట్ 75 పైన రావాలి. సింపుల్ టార్గెట్. నీకు ఫిగర్ ఇదే కనబడాలి. ఓకేనా? ఇన్ని మార్కులు తెచ్చుకోవాలి. 75. నీకు తెలిసిన క్వాంట్, నీకు తెలిసిన రీజనింగ్, నీకు తెలిసిన బిఎస్సి, అంతే. ఈ 3 సెక్షన్స్లో నుంచి జాగ్రత్తగా నువ్వు క్వాంట్, రీజనింగ్లో తప్పులు పోకూడదు. ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ వీటిలో తప్పులు పోతే నీ వల్ల పని అవ్వదు. ఎన్నాళ్ళ నుంచి ప్రిపేర్ అవుతూ అసలు వాటిలో తప్పులు ఉండకూడదు. నెక్స్ట్ బిఎస్సి సెక్షన్లో వాడు 40 నుంచి 50 క్వశ్చన్స్ ఎన్నైనా ఇవ్వచ్చు. 40 ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ 60 ఇక్కడే కొట్టి పారేయాలి. 60 అర్థమెటిక్ రీజనింగ్ 60 కొట్టి పారేయాలి. ఇక చక్కగా 40 నుంచి 50 మధ్య 20 మార్కులైనా పెట్టుకోవాలి. 60, 20 మనం 80 దగ్గరికి రావాలి. 75 నుంచి 80 మధ్య ఉండాలి. ఇప్పుడు చూడండి, ఒక లెక్కేస్తాను, చాలా బాగుండిద్ది, చూస్తానికి కూడా చాలా బాగుండిద్ది. చూడండి, నీకు రేపొద్దున పార్ట్ ఏలో 80 వచ్చినాయి, 70% ఇస్తాడు. 7 8 ఎంత? 56. బాగుంది. నువ్వు సైకోలో ఎక్కువ తెచ్చుకోలేవు, 20 తెచ్చుకో. మినిమం వేస్తున్నా సైకోలో 20 వేసా. ఎంత వచ్చినాయి? 76. 76 అంటే మంచిగా కనపడుతుంది నంబరు. పోయినసారి కట్ ఆఫ్లు ఎంత? 71.4, 70.8 ఇవే ఉన్నాయి సికింద్రాబాద్ బోర్డుకి. అంటే 72 దగ్గర ఉంది. నువ్వు 76 దగ్గర తెచ్చుకోవాలి. అదనమాట పాయింట్. అంతే, ఇక నేను ఎవ్వడు ఆపలేడు. అంటే నీ టార్గెట్ ఒకటి. నీకు ఈ లెక్క మొత్తం కాదు, ఏదోసారి నెంబర్లు గెత్తున్నారు ఏంది అనుకోమాకండి. ఓకేనా? మీకు క్లారిటీ రావడానికి వివరంగా చెబుతున్నా. నీ టార్గెట్, నీ ముందు ఆ పెద్ద సినిమాలో కానీ స్టేషన్కి ట్రైన్ ఎలా తేవాలి అని టార్గెట్ పెట్టుకున్నాడో, నీ టార్గెట్ 75 నుంచి 80 రావాలి. పార్ట్ ఏలో సైకో తర్వాత సైకో దగ్గర ఆలోచన చేద్దాం. ముందు CBT 2 అవగొట్టి మనం అక్కడికి వెళ్దాం. దానికి తగ్గ ప్లాన్ కూడా మన దగ్గర ఉంది, మన ఛానల్లో చేద్దాం. మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. అది నీ టార్గెట్, దీని మధ్య ఉండాలి. నువ్వు దీన్ని కొట్టగలవా? నీ వల్ల ఇద్దా? నీకు దమ్ముందా? దమ్ముంటే కొట్టు. 75 నుంచి 80 మధ్య. ఆల్రెడీ అర్థమెటిక్ రీజనింగ్ బాగా చేసేవాడు కాబట్టి 60 ఆడే వస్తాయి. కాదు 55 వచ్చినాయి అనుకో, ఇక 20 మార్కులు 25 మార్కులు తెచ్చుకోవాలి. అది ఇక్కడ నీకు 40 క్వశ్చన్లు ఉంటాయి. నువ్వు బిఎస్సిలో 15 క్వశ్చన్లు తీసేయి. నాకు వద్దు సార్, మీరు చెబుతుంది అర్థం కావట్లేదు, బిఎస్సి అంత బాగా నేను పెట్టలేను, తీసేయి. 25 తెచ్చుకో చాలు. ఏది? అర్థమెటిక్లో అని తెచ్చుకుంటే అన్ని విధాలా మంచి స్కోర్ తెచ్చుకునే పాసిబిలిటీ నీకుంది. నేను నార్మల్ ఏజ్లు అవి పెరుగుతాయి, ఈ పెరుగుతాయి, అదంతా తోటకూర వ్యవహారం, అదంతా పక్కన పెట్టేయండి. ముందు మనకెన్ని మార్కులు వస్తాయి? నార్మల్ ఏజ్ అనేది పక్కన విషయం. నీకు 75 వస్తాయా? ఒక ఎగ్జామ్లో 30 తెచ్చుకోగలవా? తెచ్చుకోగలిగితే నీది అయిపోయింది, అంతే, తీసేయి. సైకో మన చేతిలో ఉంది, మీరు భయపడాల్సిన పనే లేదు. సైకో ఎవ్వడికి క్వాలిఫై అవ్వకుండా ఉండడు. నా ఛానల్లో చూసి ఎవడు క్వాలిఫై అవ్వకుండా ఉండడు. వాడి చేత క్వాలిఫై చేపిస్తాం. ఈసారి టార్గెటే అది. నువ్వు తెచ్చుకోవాలి, అది గుర్తుపెట్టుకో. సో నీ ఎయిమ్ మొత్తం ఈ నంబర్ మీదే తిరగాలి, ఈ నంబర్ మధ్య తెచ్చుకోవాలి చాలు. అలా తెచ్చుకోవాలి అంటే ప్రాక్టీస్ అనేది చాలా బాగా చేయాలి. అలా ప్రాక్టీస్ బాగా చేయాలి అంటే CBT 2 సెక్షన్ టెక్స్ట్ బుక్ యాప్లోకి వెళ్ళి CBT 2 సెక్షన్లో నీకు చాప్టర్ వైజ్ టెస్టులు ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లో బిఎస్సిలో 15 టెస్టులు ఉన్నాయి. మీ క్వశ్చన్ చెప్పనా? ఈ 15 టెస్ట్లో ఉన్న క్వశ్చన్స్, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ తీసుకొచ్చి నేను 15 ప్రాక్టీస్ సెట్స్ చెప్పాను కదా, వాటిలో చెప్పేశాను.
ఈ 15 టెస్టుల్లో ఏ క్వశ్చన్స్ అయితే కాస్త ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో బాగా అడుగుతాడు, లాస్ట్ టైం జరిగిన CPT-2 ఎగ్జామ్ని పోలి ఉన్నాయి అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవన్నీ తీసుకొచ్చి ప్రాక్టీస్ సెట్లో ఆల్రెడీ మాట్లాడేశాను. మీరు వెళ్ళి ఇక్కడ ఉండే చాప్టర్ టెస్టులు, సబ్జెక్ట్ టెస్టులు అవగొట్టేయండి. ఇది మీ టార్గెట్ నెంబర్ 1. ఈ టార్గెట్ని పూర్తి చేయకుండా మార్కులు రావాలని కోరుకోవద్దు. రెండో టార్గెట్, ఇది లాస్ట్ టైం జరిగిన CBT-2 పేపర్లు అనమాట. ఈ పేపర్లు ఎక్కువ మంది చూడాల, ఇవి చూడాలి. దీంట్లో ఎగ్జాక్ట్గా ఆనాడు CBT-2లో మనం చదువుకున్న BSc క్వశ్చన్స్లో ఏమేమి అడిగాడు, మనం అనుకున్నట్టుగా ప్రాబ్లమ్స్ ఎక్కువ అడగకుండా సేఫ్టీ మీద, కంప్యూటర్ మీద అలా డిఫరెంట్గా అన్నీ కూడా థియరిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ అడిగాడు. ఈరోజు మనం ఎక్కువ మార్క్స్ రాస్తుంటే ఏయో క్వశ్చన్స్, ప్రాక్టికల్ క్వశ్చన్స్ చాలా వరకు పెడుతున్నారు, కానీ అవన్నీ అడగట్లేదు. వాటిని ఇక్కడ మిమ్మల్ని అడిగాడు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ టైం CB2 2 రోజులు జరిగింది, 2 మే 6 మే ఎలా జరిగింది, అవి ఎలా ఉన్నాయి, సేమ్ అదే ప్యాటర్న్లో అదే విధానంలో నెక్స్ట్ అడుగుతాడు. పక్కా రాస్తున్నా ఎడ, రేపు ఎప్పుడైనా కాకపోతే స్క్రీన్ షాట్ తీసి అన్నారుగా సార్ అని అడగడానికి రాస్తున్నా. ఓకేనా, అదే విధానంలోకి వెళ్తాడు. అది ఆ విధానంలోకి వెళ్తాడు కాబట్టి మనం అలాంటి క్వశ్చన్స్ని ఆల్రెడీ మనం YCTలో అన్ని క్వశ్చన్స్ని క్లియర్గా ప్రాక్టీస్ చేసుకున్నాం. అది ఎక్స్ప్లెనేషన్ వీడియోలు థియరీ క్లాస్లోనే చెప్పాను, ప్రాక్టీస్ మారతాను కూడా చెప్పాను. ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ సెట్స్ చేపిస్తున్నాను, అక్కడ క్వశ్చన్స్ తీసుకొస్తున్నాను. నేను మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో నుంచి క్వశ్చన్ తీసుకొస్తున్నాను. వాటి పేర్లు ఇక్కడ మెన్షన్ చేయకూడదు కాబట్టి 4-5 ప్లాట్ఫామ్స్లో CBT-2కి ఎగ్జామ్స్ పెట్టే మాక్ టెస్టుల్లో క్వశ్చన్స్ నా పిల్లలు ఏం పెట్టగలరు, వాళ్ళు ఏం పెట్టలేరు అని నా పిల్లల ఒక కాన్ఫిడెన్స్ నాకు తెలుసు. కాబట్టి మీరు ఈ క్వశ్చన్స్ పెట్టగలరు, ఈ క్వశ్చన్స్ పెట్టలేరు అన్న క్వశ్చన్సే తీసుకొస్తున్నాను. నా ప్రాక్టీస్ సెట్లో ఉన్న క్వశ్చన్స్ అందరూ పెట్టేవి కాదు, అవి అడగటానికి అవకాశం ఉన్నవి ఎక్కువ మిస్టేక్ అయ్యాయి. పెట్టగలిగేవి ఎలాగో నా పిల్లలు పెట్టేస్తారు, నాకు తెలుసు మీ స్టామినా ఏంటో. అందుకే నేను దానికి జోలికి వెళ్ళట్లా, వీడి జోలికి వెళ్ళి తీసుకొస్తున్నాను. మీరు పెట్టేవి నేను ఎందుకు తెస్తా, మీరు పెట్టలేనివి తేవాలి. అది మీకు ఎగ్జామ్లో రావాలని కోరుకుంటున్నా. అప్పుడు మీరు చాలా బాగా పెట్టగలరు. ఓకేనా, కంపల్సరీగా ఇవ్వండి. ఫిట్టర్లో కూడా కొన్నిసార్లు లాస్ట్ టైం మనకి ట్రేడ్లో కూడా ఏం అడిగాడు, BSc క్వశ్చన్స్ అడిగాడు. వాటిని కూడా మాట్లాడాను ఎలా అడిగాడు ఏంటని. అన్ని ట్రేడ్స్లో అడిగిన BSc క్వశ్చన్స్ కామనే. సార్ ఫిట్టర్ మాత్రమే మాట్లాడారు, సార్కి ఫిట్టర్ అంటే ఇష్టం అట్లా అనుకున్నారు కొంతమంది. నాకు ఫిట్టర్ ఎందుకు ఇష్టం అమ్మా, అన్ని ట్రేడ్స్లో కామన్గా అడిగిన BSc క్వశ్చన్స్ సేమే, అందుకే ఒక ట్రేడ్ తీసుకుని అన్నీ చెప్పాను. ఓకేనా, అది ఇదిగోండి ఈ ప్రాక్టీస్ మారతాలన్న క్వశ్చన్స్ పలానా ఒక ప్లాట్ఫామ్ నుంచిలో తీసుకొచ్చిన క్వశ్చన్స్ అనమాట. ఓకేనా, నేను హై లెవెల్లో ఈ మారతాని చెప్పిన తర్వాత పిల్లలు ఎగ్జామ్ రాసి వచ్చి ఏమన్నారు తెలుసా, సార్ మీరు హెవీగా మాట్లాడారు సార్. ఈ ప్రాక్టీస్ మారతాని చెప్పిన తర్వాత పిల్లలు CBT-2 రాసి వచ్చి మీరు హెవీగా మాట్లాడారు సార్, ఆ లెవెల్ అడగలేదు సార్ అన్నారు. తెలుసా, అంటే అంత హై లెవెల్లో మాట్లాడాను నేను. ఇవి నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది సెట్ కూడా ఇదే అనమాట. ఈ 2 కంప్లీట్ చేసుకోండి, టెక్స్ట్ బుక్లో కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడికి నేను 15 సెట్స్ మాట్లాడాను, ఇదిగోండి 15. వీటి PDFs చాలామంది అడుగుతున్నారు, ఈ PDFs నేను ఇప్పుడే పెట్టను. ఓకేనా, ఈ PDFs ఇంకా రెడీ చేయాలి. నేను వీటిని జూలై 1st వీక్లో ఆ టైంలో పెడతాను, ఇంకా కొన్ని యాడ్ చేసి జాయిన్ చేసి పెడతాను. ఇక సెట్స్ వస్తాయి. వాడు ఏమన్నాడు, 12th జూన్ ఈరోజు, వాడు 12th జూలై అండ్ నెక్స్ట్ మంత్ 12th జూలై 12 జూలై తర్వాత మేము ఎప్పుడైనా ఎగ్జామ్ పెట్టచ్చు అన్నాడు. మనం ఏమనుకున్నాం, 28th జూలై మనం ఎగ్జామ్ అనుకున్నాం, అవును కదా. సో కాదు, 12 జూలై అనుకుందాం. వాడు 12 ఇచ్చాడు కాబట్టి 12 నుంచి 12 1 మంత్ ఉంది. ఈ 1 మంత్లో 30 డేస్, 30 డేస్లో రోజుకొక ALP CBT-2 వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాను, మోస్ట్లీ ట్రై చేస్తాను. ఓకేనా, ఈసారి క్వశ్చన్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి 16th ప్రాక్టీస్ సెట్, నెక్స్ట్ రాబోతున్న ప్రాక్టీస్ సెట్ నుంచి క్వశ్చన్స్ వైఖరిని గమనించండి. ఓకేనా, వాటి విధానాన్ని వాటిని గమనించండి. కొన్ని దాచి ఉంచా చివరిలో మాట్లాడదామని, వాటిని ఇప్పుడు తీసుకొస్తాను అనమాట. ఓకేనా, అవన్నీ తీసుకొచ్చి మాట్లాడతాను. నా టెస్ట్లో క్వశ్చన్స్ కాస్త హై లెవెల్గానే ఉంటాయి నేను మాట్లాడే ప్రాక్టీస్ సెట్స్లో. అది ఇవి అడగడు అనిపిస్తే మాత్రం చూడమాకండి, అంతేగాని పక్కన వాళ్ళు మాత్రం చెరపద్దు. ఎందుకంటే అవి రావు అన్నప్పుడు వాడు తక్కువ పడిపోతాడు. చెప్పాను కదా, 75 నుంచి 80 మధ్య రావాలి. ప్రతిదీ మనం జాగ్రత్తగా చదువుకోవాలి, రివిజన్ చేసుకుంటూ ఉండాలి. మీకు సేఫ్టీ కానీ, మీకు కంప్యూటర్ కానీ, మీకు ఎన్విరాన్మెంట్ కానీ అన్నీ గుర్తున్నట్టే ఉంటాయి. గుర్తుండవు. బేసిక్ సైన్స్ గుర్తుండొచ్చు, డ్రాయింగ్ గుర్తుండదు. కరెక్ట్గా ఆర్థోగ్రఫిక్ అనగానే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా, ఆబ్లిక్లో క్యావిలియరు అలాంటి అడగంగానే కన్ఫ్యూజ్ అయిపోతారు.
అవన్నీ రివిజన్ చేసుకోవాలి. ఆ రివిజన్ మీకు బాగా ఉపయోగపడతాను. నేను జూలైలో పీడిఎఫ్ పెడతాను. ఇవి పోయినాయండి నా దగ్గర, ప్రాక్టీస్ మారతాను పాతవి, అది కూడా వెతుకుతాను. వెతికితే ఇది ప్రాక్టీస్ మారతాను పీడిఎఫ్, ఈ పీడిఎఫ్ 2 పెడతాను. అప్పుడు మన ఛానల్లో ప్రిపేర్ అయ్యే పిల్లలు ఎగ్జామ్కి కరెక్ట్గా 2 వారాల ముందు జూలై ఫస్ట్ వీక్లో చక్కగా రివిజన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు విన్నారు కదా ఏ క్వశ్చన్కి ఏంటి అని నేను రాస్తాను కాబట్టి ఆ మొత్తం చూసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ఇది మనం వెళ్ళే విధానం. CBT 2కి మీరు చక్కగా ఈ విధానంలో ప్రిపేర్ అయితే ఈసారి మీ రిజల్ట్ని ఆపేవాడు ఎవడు లేడు. ఓకేనా? 1573 సికింద్రాబాద్ ఏఎల్పిలో మన పిల్లలు చాలామంది రావాలి. ఓకేనా? ఇప్పటికే నా ఫోన్లో ఏఎల్పి పేరుతో కాంటాక్ట్లు ఆటోమేటిక్గా ఒక 100 దాకా వెళ్ళిపోయినాయి. ఈసారి వచ్చిన పిల్లలు కూడా వచ్చి ఉద్యోగం కొట్టానని చెప్పి వాళ్ళ నంబర్ నాకు ఇవ్వాలి. కాంటాక్ట్లు ఇంకా పెరగాలి. ఓకేనా? కాంటాక్ట్లోకి వెళ్ళి ఏఎల్పి కొట్టామనుకో 100 పేర్లు వస్తాయి. ఎవరి ఫోన్లో అయినా వస్తాయా? అదనమాట మన అచీవ్మెంట్, మన పిల్లలు తీసుకొచ్చిన ఘనత అది. ఈసారి రావాలి అలాగా. కాబట్టి 1573 పోస్టుల్లో మినిమం టు మినిమం 500-600 పోస్టులు కావాలి మనకి. కొడతాం మనం, పెద్ద విషయమే కాదు అది. కాబట్టి నువ్వు సైకో గురించి భయపడాల్సిన పని ఏమీ లేదు. దానికి ఈసారి పోయినసారే హై లెవెల్లో ప్రిపేర్ అయితే మనకి 22-20 మార్కులు వచ్చేసినాయి మన పిల్లలకి. ఈసారి ఇంకా తెస్తా, ఇంకా చెబుతా, వదలను దాన్ని. ఓకేనా? మన ఛానల్ తరపున తెలుగు వాళ్ళు లోపలికి వెళ్ళాలి. దట్ ఈస్ ద ఫైనల్ మోటో ఫర్ దిస్ ఛానల్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడతో ఇదనమాట విధి. క్లాసెస్ అయితే అవైలబుల్గా మీకు ఉన్నాయి. టెలిగ్రామ్ లింక్ ప్రతి డిస్క్రిప్షన్ వీడియోలో ఉండిద్ది. టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ప్రతి అప్డేట్ కూడా నేను అక్కడ ఇస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ నేను ఎక్కువగా యూజ్ చేయట్లేదు, ఇన్స్టాగ్రామ్ కూడా తీసేశాను. కాస్త ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే డైల్యూట్ అవుతున్నాను. ఒక పక్కన వర్క్ చేసుకొని వీడియోస్ చేస్తే ఇంకా టైం సరిపోవట్లా, అందుకని తీసేశాను. సో మళ్ళీ వేస్తానులే కుదిరితే. ఎవరైనా అప్డేట్ కావాలంటే టెలిగ్రామ్లో లింక్ జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో మన ప్రతి అప్డేట్ అక్కడ ఉండిద్ది. ఓకేనా? సో ఇదన్నమాట విషయం. కాబట్టి నేనేమైనా హార్ష్గా మాట్లాడితే నా ఆక్రందన అర్థం చేసుకోండి. చాలామంది పిల్లలు CBT 1లో క్వాలిఫై అవ్వలేదు. మనం అన్ని క్లాసులు చెప్పుకున్న తర్వాత కూడా అవ్వలేదు అనగానే నాకు చాలా బాధేసింది. ఈసారి తప్పు జరగకూడదు. కాబట్టి పోయిన పిల్లలు ఎక్కడ తప్పు జరిగిందో చూసుకోండి. క్వాలిఫై అయిన పిల్లలు ఇక ఎక్కడ తప్పు జరగకూడదో ఆలోచన చేసుకోండి. ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. 12వ తారీఖు నుంచి 12వ తారీఖు టార్గెట్ పెట్టుకోండి, అయిపోయింది. అక్కడి నుంచి మనకి 28 అనగానే 16 రోజులు ఉండిద్ది. ఈ 16 డేస్తో మనం అప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. లాస్ట్ 15 రోజుల ముందు ఏం చేయాలనే విషయం కూడా మాట్లాడదాం. ఓకేనా? ఇంకేమైనా అప్డేట్ కానీ ఇంకేమైనా CBT 2కి సంబంధించిన విషయాలు కానీ తెలిస్తే నేను ఆడియో మెసేజ్ పెడతాను, టెలిగ్రామ్లో చూడండి. చాలామంది ఫిట్టర్ PDF, ఎలక్ట్రీషియన్ PDFలు, ఈ PDFలు మీరు అడుగుతున్నాయి అన్ని టెలిగ్రామ్లో పెట్టేశాను. అక్కడ వెళ్ళి ఫైల్స్లోకి చెక్ చేసుకొని చూసుకోండి. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అది నా ట్రేడ్. నేను చాలాసార్లు ప్రిపేర్ అయ్యాను, రాశాను. కాబట్టి ఆ ట్రేడ్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా చెప్పాను. నేనైతే అన్నీ చెప్పాను. అవి చూడకుండా వీడియోస్లో వెనక్కి వెళ్ళకుండా పిల్లలు పద్దాకా అవే అడుగుతున్నారు. కాబట్టి వీడియోస్లోకి వెళ్ళి చూడండి, గో త్రూ ద ఛానల్, మీకు చాలా కనపడతాయి, అక్కడ నేర్చుకోండి. ఓకేనమ్మా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రిపరేషన్ అయితే తగ్గకూడదు. నెల రోజులే ఉంది, ఈరోజే 12, రేపు మొదలు పెడదామని ఆలోచన ఉండకూడదు. ఈరోజు ఏదో ఒకటి నేర్చుకోండి. ఒక సెట్ వింటావో, ఒక యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఒక క్లాస్ వింటావో, ఒక మాక్ టెస్ట్ రాస్తావో, ఒక చాప్టర్ టెస్ట్ రాస్తావో నాకు తెలియదు. ఈరోజే మొదలుపెట్టు అంతే. ఓకేనా? బాయ్.